నేనండి మీ విశ్వనాథ్. కొత్త ర్యాప్‌తో ముందుకు వస్తానండి. రీసెంట్‌గా ఆటో జర్నీ చేశానండి. ఒక ఆటో డ్రైవర్ చెప్పిన కథ మీకు చెప్తాను. తన నెల నుంచి చెల్లి ఉందండి. హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి వెళ్ళారు. ప్రసవ వేదంతో హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టర్ చెప్పింది ఫ్రీ డెలివరీ అయిపోద్దని 1 అవర్లో అని చెప్పింది. భర్తను సంతకం పెట్టనంటే భర్త సాఫ్ట్వేర్ జాబ్ అండి, హైదరాబాద్లో ఉన్నారు, ఆయన రాలేరు అని చెప్పారు. మా దగ్గర కూడా ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశారు. చేస్తే ఆ అమ్మాయి ఐసీ గదిలోకి వెళ్ళేలోపు వాళ్ళకి కాల్ వచ్చింది. ఈ టైంలో బిడ్డ పుట్టడం మంచిది కాదు, 6 గంటల 5 నిమిషాల నుంచి 6:30 మధ్యలోనే పిల్లల్ని కనాలి అని చెప్పారండి. కాదండి ఫ్రీ డెలివరీ అయిపోయే ఛాన్స్ ఉందని అంటే ఎక్కడ అనలా. ప్రతి అరగంటకి వాళ్ళు వీడియో కాల్ చేసేవాళ్ళండి, ఎక్కడ ఆపరేషన్ చేస్తున్నారు అని. చివరికి ఫ్రీ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉన్న అమ్మాయికి 6 గంటల తర్వాత ఆపరేషన్ చేసి బిడ్డను బయట తీశారండి. ఆటో డ్రైవర్ అని క్వశ్చన్ ఏంటి సార్? అంత జాతక దోషాల గురించి బాధపడే వాళ్ళు అయితే పరిహారాలు ఉంటాయి కదా, చేసుకొని చావచ్చు కదా. ఇప్పుడు నా చెల్లికి, నా బిడ్డకి, నా మేనకోళ్ళకి ఏమైనా అయితే పరిస్థితి ఏంటి అని బాధపడ్డాడండి. నిజం కదందని చెప్పింది. ఎడిపోతుంది ఈ మూర్ఖ సమాజం. ఒకవేళ జరిగి ఉండి తల్లి బిడ్డకన్నా అయ్యి ఉంటే ఆ సిద్ధాంత సంబంధం చెప్తాడా, లేకపోతే మీరు చెప్తారండి? తనకి చెల్లి ఉండేది కాదు, తన మేనకోళ్ళు ఉండేది కాదు, మీకు కోళ్ళు ఉండేది కాదు, నీకు మరదల మనవరాలు ఉండేది కాదు. ఎవరిని కూడా ఏం చేస్తారు మీరు అర్థం కాదు. ఇలాంటి మూర్ఖ మనుషుల్ని చూసినప్పుడు అనిపిస్తుందండి హిందూ సమాజం అసహ్యం వేస్తుంది.